ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కర్నూలుకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలులో హైకోర్టు ఫుల్ కోర్టు పెడతా అన్నారు. 3 రాజధానులు తీసుకొచ్చాడు. మేము ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి కోయిలకుంటలు వచ్చినప్పుడు చెప్పాం, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 2 సార్ 3 కాదు, మీరు 3 రోజులు చేయటం వల్ల మాకు 2 వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి ఆల్రెడీగా అమరావతిలో పడిపోయింది. ఇప్పుడు రెండోది ఖచ్చితంగా ఇక్కడ రావాలి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అక్కడ ఒకనాడు ఇక్కడ రాజధాని ఉంది, అక్కడ హైకోర్టు గుంటూరులో ఉంది. ఇవాళ గుంటూరు ప్రాంతంలో రాజధాని ఉన్నప్పుడు కర్నూలుకి హైకోర్టు రావాలి. ఈ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 2 ఉండేది. మీరు అనవసరంగా 3వది చేర్చడం వల్ల 3 ముక్కలాట అయిపోయి వచ్చినట్లు వచ్చి చేజారిపోయింది. ఆ విధంగా కొంత అది కోర్టులో ఉండడము, తెలుగుదేశం వాళ్ళు కోర్టులో అడ్డుకోవడము, కోర్టు తీర్పు ఇవ్వడము, సుప్రీంకోర్టులో ఇప్పుడు దాకా పెండింగ్. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014-19లో మాట్లాడకపోగా నేను చారిత్రాత్మక తప్పిదమైంది. ఆ రోజు కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు వచ్చి అడిగారు, నేను కర్నూలులో కోర్టు బెంచ్ పెట్టింటే బాగుండు, అది నేను చారిత్రాత్మక తప్పిదం వల్ల ఇప్పుడు 3వ రాజధాని బయటకు వచ్చింది విశాఖ అని అన్నాడు. మరి రాజధాని తప్పిదము అని నువ్వు అన్నప్పుడు చారిత్రాత్మక తప్పిదము, దాని ప్రకారం నేను మళ్ళీ కర్నూలులో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇస్తా అన్నాడు. దానికి శాసనసభలో తీర్మానం చేశాడు, ఆ క్యాబినెట్లో తీర్మానం చేశాడు, పంపించాడు. అది పోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో. ఇక్కడేమో సీజే గారు నా దగ్గర రాలే అంటాడు, అక్కడేమో సుప్రీంకోర్టులో సీజే పంపలే అంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు పంపలే అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ లా మినిస్టర్ గారు స్వయానా చంద్రబాబు నాయుడు చెప్పి నీవే యాజ్ ఎ సీఎంగా సీజేను కలువు అంటే పోయిన సీజే గారు ఫార్వర్డ్ చేశాడే కానీ సిఫారసు రికమెండ్ చేయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. అలాగే ఆయన పొలిజియంలో ఆయన పేరు లేదని అలిసిపోయి ఆయన మన మీద కచ్చ దాదించుకొని పోయినాడని మేము అనుకుంటున్నాం. కొత్త సీజే గారు వచ్చారు, ఏమన్నా మనస్తే మాట్లాడదామని దాదాపు ఆ 3 నెలల నుండి ఎదురు చూస్తున్నాం. ఆమె ఎవరిని కలవడంలా. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జొన్నగిరి వచ్చేప్పుడు ఆ ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ఫరూక్ గారు ఆల్రెడీగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపు జరిపాము, ఇక్కడ స్థలం ఫిక్స్ అయిపోయింది, స్థలం నిర్ణయించాము, ఇంకా రావడమే తర్వాయి అంటారు. కానీ అదేదో చుక్కలు చూపించినట్లు కనపడతా ఉంది. ఎక్కడ చేతుల్లో కానీ మా కళ్ళ ముందర ఎక్కడ కనపడాలా. నేను చెప్తున్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు రేపు బనగానపల్లి వస్తాడని మేము రేపు కలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. బనగానపల్లి పోతే మాత్రం ఒకటే చెప్తున్నాం, ఏదైతే మీరు కట్టుబడి ప్రామిస్ చేశారో కర్నూలుకి నెరవేర్చండి. లేదా చేత కాదేదో నాకు నేను కూడా గతంలో అని ఏమన్నా అంటారు అది చెప్పండి. మేము మళ్ళీ ఉద్యమాలు లేకపోతాం. మేము ఆల్రెడీగా 3 రోజులు బాయ్కాట్ ఈరోజు రేపు ఎల్లుండి చేసాం. రేపు చంద్రబాబు నాయుడు వస్తాడని కూడా బాయ్కాట్ చేసాం ఈ రోజు నుంచి. ఆ విషయం ఏమన్నా ఆయన తెలిస్తే పిలుస్తాడేమని దానికోసం ఎదురు చూస్తున్నాం. మేము నిజంగా చెప్తా ఉన్నాం, మాకైతే రాజకీయాలు లేవు. బార్ అసోసియేషన్ మేమంతా వైట్ కాలర్ అడ్వకేట్స్, మాకు రాజకీయాలతో నిమిత్తం లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం మిక్కిలి విశ్వాసం ఉంది మాకు. ఎందుకంటే గతంలో అనేక మోసాలు చేశాడు, ఈసారి కర్నూలు బార్ను మోసం చేయడానికి నమ్ముతున్నాం గట్టిగా. ఖచ్చితంగా అది నెరవేరుతుందని విశ్వసిస్తున్నాం. ఆ రీతిలో మా పాదాలు చర్యలు మొదలు పెడుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు బనగానపల్లికి రమ్మంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ సెక్రటరీ పిలిచినా ఇద్దరే పోతారు. ఒకవేళ మమ్మల్ని 10-15 మంది పిలిచడానికి కష్టమైతే కూడా ఇద్దరే పోయి మెమరాండం ఇచ్చి దాని సాధక బాధకాలేమి, వేర్ ఇస్ ది హైకోర్ట్ ఆఫ్ కర్నూలు బెంచ్ ఇన్ అమరావతి ఆర్ ఢిల్లీనా ఎక్కడుంది, దాని విషయం మేము వాళ్ళు స్పష్టంగా అడగాలనుకున్నాం. లేదా అది లేదు అంటే మేము ఎట్లా తిరిగి అమరావతి చంద్రబాబు నాయుడు కలిసే తిడతాం, సీజే గారిని కలుస్తాం. కాబోయే రోజుల్లో అది చేయగలిగే వాళ్ళు మేము ఇప్పుడే నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే 10 రోజుల్లో ఈ సంప్రదింపులన్నీ అయిపోయాక మెమరాండాలు ఇచ్చాక దీర్ఘకాలిక హైకోర్టు బెంచ్ పోరాటం దిగడాలనుకుంటున్నాం, దిగుతామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు ఆల్రెడీగా మాట్లాడాయంట, న్యాయశాఖ మంత్రితో ఉంటారు. యువగలం పాదయాత్రలు జిల్లా కోర్టు ముందరే హామీ ఇచ్చిపోయాడు. ఎవరు? నారా లోకేష్ గారు. ఆయన గారిని కోరుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం, తక్షణం కర్నూలులో మీ కూటమి వెంటనే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. అది ఎందుకు అలా పెండింగ్ అయింది? డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వం మీదే కదా, ఎక్కడ పెండింగ్ ఉంది? కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రం రాలేదంటది, రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం మీద అన్నది. 2 మాట్లాడి సీజే గారి మీద చెప్తారు. ఈ విధంగా దోబూచలాటలో ఉంది కర్నూలు బెంచ్. అంటే ఒక బంతి ఆట ఆడుతున్నారు మా మీద. ఈ బంతి ఆటను ఆపండి బాబు, ఎన్నాళ్ళని మేము నమ్మాలి మిమ్మల్ని అని దయచేసిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారికి కలవాలంటాం, కలుపుకోవాలని కోరుతున్నాం, కలుస్తాం. ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ మీద తీవ్రమైన ప్రజా ఉద్యమాన్ని చేస్తామని తెలియదు. నా పేరు కే ఓంకార్, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు.